హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు లక్కీ కిరణ్ వ్లాగ్స్. కార్తీక మాస శుభాకాంక్షలండి అందరికీ. మన గోదారమ్మ నిత్యహారతులు ఈ వ్లాగ్ అనమాట. చాలా చాలా కండ్లకి కనువిందు చేసినట్టుగా ఉందనమాట గోదారమ్మ హారతులు. రోజూ చేస్తారనమాట హారతులు. 6:30కి స్టార్ట్ అవుతుంది. గోదావరి పీపుల్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీ గోదావరి చాలా బాగుంది. సారీ, మన గోదావరి. చాలా అంటే చాలా బాగుందనమాట. కలర్‌ఫుల్ లైటింగ్‌తో వైబ్ వచ్చిందనమాట. కార్తీక మాసం గోదావరి ఖాళీ ఉండదు. పుష్కరాలకి అస్సలు ఖాళీ ఉండదనుకోండి. త్వరలోనే రాబోతున్న అప్డేట్ వచ్చింది. గోదావరి అప్డేట్, పుష్కరాల అప్డేట్. గోదావరినమ్మ నిత్యహారతులు గోదావరి ఎలా వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చి ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్తూ కంటికి చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. మేము అనుకోకుండా వెళ్ళాము. చాలా బ్లెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాననమాట. మనకి దోషాలుంటాయి కదా! ఒక్కొక్క దోషము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దోషం ఉంటదనమాట. కొంతమంది పర్ఫెక్ట్‌గా ఉంటారు. కొంతమంది పర్ఫెక్ట్‌గా ఉండరు. చాలామంది బాధపడతారు. దోషాలున్నాయి కదా అని. అలాగే ఈ హారతులు చూస్తే కొంచెంలో కొంచెం తగ్గుతుందనమాట. అలాగా నిత్యహారతుల గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. చాలా అంటే చాలా బావుంది గోదారమ్మ హారతులు. ఎలా అంటే నంది హారతి, నక్షత్ర హారతి, శంఖహారతి అండ్ కుంభహారతి అండ్ చాలా కర్పూర హారతి అని ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పుకుంటూ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి వెళ్ళటానికి. చాలా మంచి వైబొచ్చిందనమాట చూసిన తర్వాత. ఏంటంటే మన లైఫ్‌లో చాలా గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. కానీ ఒకళ్ళకి మనం హెల్ప్ చేసి, మనం పర్ఫెక్ట్‌గా ఉంటే అదే చాలు లైఫ్‌కి. అంటే మనం పూజలు చేసేసి అనుకుంటాం. పూజలు చేసేస్తే మనకు పుణ్యం వచ్చేస్తది అని. కానీ ఒక మనిషికి హెల్ప్ చేసి ఆళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకుంటే, ఆ హెల్ప్ మన కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు వేరే వాళ్ళని పంపిస్తాడనమాట ఆ రూపంలో. ఎప్పుడూ మనం మంచే చేయాలి గానీ, ఒకళ్ళ వల్ల మనం బాధపడకూడదు. మాటలనేయి కొంచెం కష్టంగా ఉంటాయి కదండీ! మీ లైఫ్‌లో మీరెవరినైనా బాధపడుంటే వెళ్లి సారీ చెప్పేయండి. అయితే అలా లైట్ తీసుకోండి. వదిలేయండి అంతే. అలా లైఫ్ వెళ్ళిపోతది. ఎప్పుడు మనకి ఒకళ్ళు బాధపడకూడదు మన నుంచి. ఎప్పుడు బావుండాలి. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి. కదండీ! అంతే. చాలా లైఫ్ ఏంటి ఎళ్తా ఉంటది. గో ఆన్ ప్రాసెస్ అనమాట. అంతే నేను చెప్పేది.